మనుషులలో ఎవరికి శాశ్వతమైన ప్రేమ లేదండి. అది తల్లిదండ్రుల ప్రేమైనా, బంధువుల ప్రేమైనా, స్నేహితుల ప్రేమైనా, భార్య భర్తల ప్రేమైనా, ప్రేమికుల ప్రేమైనా వీరిలో కొంతకాలం ప్రేమ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు నిన్ను తిరిగి ప్రేమిస్తారేమో. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించేది దేవుడండి. శాశ్వతమైన ప్రేమతో విడవక నిన్ను ప్రేమిస్తాడని వాక్యం వచ్చింది. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడవక నీ ఎడల ఒక్క చూపుచున్నాను. ఇది తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడండి. ఎటువంటి ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆయన నిన్ను విడవక ప్రేమించుచున్నాడు. అందుకని లోక ప్రేమలో మనం ముందుకు తీరటం, ఈ ప్రేమలో కొంతకాలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని ప్రేమ ఎలా ఉంటుందట? శాశ్వత కాలం ఉంటుందట. ఇది శాశ్వత కాలం ఉండే దేవుని ప్రేమ గురించి ఆలోచించాలి. అంటే అర్ధంతరంగా మనం విడిచిపోయి ఈ లోక ప్రేమ గురించి ఆలోచించుకోండి.